సంధ్య గారు ఇక్కడ వచ్చే వివాదం ఏంటి అంటే నచ్చిన డ్రెస్సు స్వేచ్ఛ, ఇవి రెండు అబ్బాయిలకు అమ్మాయిలకు వర్తించవచ్చు కదా అని అంటున్నారు. నేనేమంటున్నా ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది కెమెరామెన్ పిల్లలు చెడ్డీలు వేసుకొని వస్తున్నా పిల్లలు రావట్లేదు కదా, మరి రావట్లేదు కాబట్టి అడగట్లేదు. మా దాంట్లోకి అమ్మాయిలు కూడా ఎవరు రావాలి. అరే మరి నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఎందుకంటే సమాజం మీద వాళ్ళ కుటుంబాలలో అక్క చెల్లె అమ్మ అందరు ఉన్నారు కాబట్టి దీని కొంపలో ఎవడున్నాడని. ఒక్క నిమిషం నన్ను మాట్లాడని, మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకు అంటే దాని కొంపలో ఎవడు లేడు. ఎందుకంటున్నా అంటే వాడు కనీసం మొగడనే పట్టించుకుంటాడంటే వాడు తెలుగే రాదు, వాడు బీహారు. మళ్ళీ అతన్ని కూడా ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వాడు వీడు అనడానికి రైట్ ఎక్కడిది అంటే సమాజానికి బయట వదిలిండు కదా. ఎందుకు వదిలిండు? ఇదే స్వప్న గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు ఒక మాట అడిగారు, ఈ డ్రెస్సింగ్ చూస్తే మీ ఆయన ఏమనరా అండి అని అడిగితే, అసలు మీకు విషయం తెలుసా అండి, మా ఆయన గారి ఈ డ్రెస్సులన్నీ తీసుకొస్తారండి అంట. దానికి సిగ్గేమని ఉందా? మీ ఆయనను అప్పుడు మొగాడిని ఏమనుకుంటారమ్మా? నీ మొగడికి నీ పెళ్ళాన్ని నువ్వు చూడరా అంటే నీ భాగాలు తీసుకుపోయి 10 మందికి చూపించుకొని రావే అని అన్నవాడిని ఏమనాలి? ఒక్క నిమిషం, ఇంకొకటి అది ఆమె చెప్పింది కాబట్టి నేను అన్నా. అంటే నా లంగా బొంద ఊసిపోతే ఏం కాదు, నా తప్పు కాదు, పక్కింటోడు నవ్విందని తప్ప. నేనేమంటున్నా, ఆమె అదొక విషయం చెప్పింది ఇంటర్వ్యూలో. నేను అబద్ధం అనుకుంటే మీకు పంపిస్తా వీడియో. ఏమన్నది? నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటాను, చూసేవాడికి ఏం కావద్దు, వాడు అలాగే ఉండాలి. వాడు అలాగే ఉంటే మొగడు ఎందుకవుతాడు? ఎందుకుంటాడే? ఎందుకు అవుతాడు? నీకు చూపించుకున్నప్పుడు నువ్వు ఒక అక్కగా భావించి నన్ను చెల్లెగా భావించంటే నువ్వు ఎంత రైట్తో చెప్తున్నావో వాడు నిన్ను డార్లింగ్ అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటాడు, దీనమ్మా అని అనుకుంటాడు, ఇంకేమని అనుకుంటాడు. నువ్వు చెప్పేదానికి నువ్వెవరు? నాకు అది చెప్పు. నీ రైట్ నీకున్నప్పుడు మొగోడికి ఎందుకు రైట్ ఉండదు? అంటే ఒక్క నిమిషం, నువ్వు మొగోడికి అన్ని రైట్ ఇచ్చినప్పుడు, నీ తనువుని బయట చూపిస్తున్నప్పుడు, నీవు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు వాడిని అనే అవకాశం నీకు ఎక్కడుంది? మగ సమాజాన్ని నువ్వు ఎందుకు నువ్వు ప్రశ్నించే రైట్ నీకు లేదు. నేను అనేది ఏంటంటే ఒకటమ్మా, చెప్పండి, ఇవాళ మనం ఇంట్లో వస్తువులని జాగ్రత్తగా పెట్టుకొని లాక్ వేసుకొని మీ ఇంటికి లాక్ వేసుకొని రావచ్చు. ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు, మీరు వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే మీ మదరో ఎవరో పెళ్లి కాలేదు కాబట్టి సరే అమ్మ బయటికి పోయినా లాక్ వేసుకొని పోయినా నీకు ఒక కేసు ఇచ్చిపోతారు. ఎందుకు లాక్ వేసుకుంటారు? మీ ఇంటికి ఏమైనా వస్తువులు పోతాయేమో కదా, బంగారం ఉంటుంది, ఇక్కడ బంగారం ఉంటుంది, ఇక్కడ డబ్బు ఉంటుంది అని. నువ్వు సంపాదించిన బంగారంకి డబ్బులకే నువ్వు అంత విలువనిస్తున్నప్పుడు నీ శరీరంలో ఉన్న భాగాలను, నీ శరీరం అవయవాలకు లేదా నేను అడుగుతున్నా. ఇక్కడ ఒక చిన్న మాట అండి, ఏమనుకోద్దు. అంటే అమ్మాయిలకి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నట్టు కాదు. అదే ఇంట్లో తాళం వేసుకొని ఒకవేళ అబ్బాయి ఉంటే అబ్బాయి కూడా అక్కడ కీస్ వేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఏం కీస్ వేసుకెళ్ళిపోతాడు? తాళం అతను కూడా వేసుకొని వెళ్ళిపోతాడు. నేను తాళం గురించి చెప్తలేనమ్మా, తాళం నేను అదే చెప్తున్నా. భద్రత వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఒకటి చెప్పనా అమ్మా, ఒక నిమిషం, మగవాడు వక్రబుద్ధి అది మన అందరికి తెలిసే. మగవాడు గురించి మనకు తెలిసే మనం భూదేవని మనకు ఎందుకు ఇచ్చిరు బిరుదు? మనకు భూదేగంత సహనం ఉంది కాబట్టి అంటాడు. మగవాడి బుద్ధి అదే ఉంటుంది. నేను అనేది ఏంటంటే నింగలం ఎర్రగా ఉందని పోయి ముద్దు పెడితే నీ మూటి కాలుతుంది. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు మనం చేసేటప్పుడు మనకన్నీ కొన్ని ఉంటాయి. మనకి వాష్రూమ్ టాయిలెట్ వచ్చింది అనుకో, మనం ఆడవాళ్ళం పోయి బజార్లో పోయలేము. మగోడు పక్కన బండి ఆపి పోసొస్తాడు. నేను పచ్చిగా నీకు సమాధానం చెప్తున్నా. ఇక నన్ను ఎవరన్నా ఏమని అనుకోని. ఎందుకంటున్నా అంటే అర్ధరాత్రో 2 గంటలకో 3 గంటలకో ఒక మగాడు దూరం వెళ్ళి ఒక ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ట్యాబ్లెట్ తెమ్మంటే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళగలరు. అమ్మాయి కూడా వెళ్తుంది కానీ అంత స్వేచ్ఛగా వెళ్ళలేదు, భయం అవుతుంటుంది, పంపిస్తుంటే. ఒక మగాడు ఇంట్లో ఉండాలి ఎందుకంటాం? ఒక మగాన్ని మట్టికోయినా ఇంటోడే ఉండాలని ఎందుకంటాం మనం? మనకు ముసలోడో ముడుగోడో మనోడే మనకు అంటాం. ఈ సాంప్రదాయం, ఈ కట్టుబాటు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నేను అనేది ఏంటంటే అందరికీ అనసూయలాగా స్వేచ్ఛ ఉండదమ్మా, అందరికీ నాగబావంత ఉదార స్వభావం ఉండదమ్మా. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ పదవులు ఉండి ఆ తండ్రి ఆ అన్నయ్య ఏం చెప్తుండో నాకు అర్థం కావట్లేదు. కానీ దానికంటే సోయలేదు, దానికంటే షోల మీద ఉండి దానికంటే తాడు బొంగరం లేదు. వీళ్ళు ఒక మెగా ఫ్యామిలీ, వీళ్ళు ఒక బాధ్యత గల వ్యక్తులు. అతి స్వేచ్ఛ గురించి మాట్లాడండి. మీరు చెప్పే ప్రతి పదాన్ని నేను 100% నేను
నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ నేను అనేది ఏంటంటే అనసూయకి నాగబాబుకు ఏంటండి ఆమె నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎంతమంది నిర్మాతలు, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇవాళ ఇదే మీ ఫ్యామిలీలో మీరందరూ సూపర్ స్టార్, మెగాస్టార్లు. ఇవాళ మెగాస్టార్ కుటుంబంలో ఎంత చక్కగా ఉంటారండి వాళ్ళ ఫ్యామిలీలో. ఇవాళ సురేఖమ్మ కానివ్వండి, నాగబాబు గారే కానివ్వండి, నిహారికమ్మ కూడా చాలా బాగా పద్ధతిగా బాగానే ఉంటారు. కానీ ఆమె దురదృష్టం వల్ల జరిగిందని కొంతమంది అనుకుంటే, తండ్రి తప్పుదాల వల్లనే, తండ్రి అతిస్వేచ్ఛ ఇవ్వడం వల్లనే అనేది కూడా ఒక మాట ఫేమ్లోకి వస్తుంది. ఇప్పుడు మేము అనట్లేదు ఆ మాట. ఎందుకు అనట్లేదంటే, నువ్వు అతిస్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి 12-1 గంటల వరకు పబ్లోకి పోయింది. నువ్వు ఆ మాట కూడా నన్ను అడుగుతావు, ఏం మేడం, ఏం అక్క, ఏం మేడం పబ్బుకి మేము వెళ్ళకూడదా అంటావు. నువ్వు పబ్బు వెళ్ళమ్మా, ఎవడొద్దన్నాడు, టైం ఉంటుంది. నువ్వు రాత్రిపూట మొగడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పబ్బులో ఉంటే ఆ భార్యని ఎవరు కోరుకోరు. నా భార్య నువ్వు వెళ్ళి టైమింగ్స్ ఉంటాయి. ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, ఇప్పుడు ఏదైతే శివాజీ గారు అలాంటి మాటలు దొర్లిన తర్వాత వచ్చి ప్రెస్కి సారీ చెప్పడం జరిగింది, చెప్పాడు సారీ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు అంటే సినీ ఇండస్ట్రీ నా మీద పగబట్టింది అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ చేసింది కావచ్చు, నాగబాబు కావచ్చు. అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ దాని గురించి ఒకటి చెప్పనా, ఆయన ఏం మాట్లాడిందో దాని గురించి నేను ఆయన గురించి దాని గురించి నేను మాట్లాడాను. ఆయన మాట్లాడే ఆయన ఒపీనియన్ ఆయన మాట్లాడిండు. ఆయన ఎట్లా రియాక్ట్ అవుతుండో నాగబాబు గారికి ఎందుకండి మరి? చాలా మంది ఉన్నారు కదా, అందరు స్పందించవచ్చు. అదే అంటున్నాను. అయితే అది ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి మనం ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? నేను అనేది ఏంటంటే మహిళా మనోభావం గురించి. ఆవిడ గారు మహిళా సంఘం అధ్యక్షురాల్లాగా ఈమె ఎప్పుడో జనాలను మమేకం చేసినట్టు, ఈమె సంపాదన చారిటీకి ఇచ్చినట్టు, ఈమె సంపాదించిందంటే ఓ చిన్నపిల్లలను సాధినట్టు, ఓ 10 కుటుంబాలను సాధినట్టు, ఈమె స్వేచ్ఛ కావాలంటే నేను ఇప్పుకున్ననే, నా మొగడు ఏమంటాడు, మీరు కూడా ఇప్పుకొని చూపియండి అని చెప్తుంది ఆమె సమాజానికి. నిశాంత్ శర్మ గారు ఇప్పుడు ఉమెన్ కమిషన్ అనేది మన శివాజీ గారిని తీసుకొని వచ్చి ఇంటర్గేషన్ చేయడం జరిగింది. సో అది కరెక్ట్ అంటారా? ఎందుకు పెట్టుకున్నారమ్మా ఉమెన్ కమిషన్ కి వాళ్ళు ట్యాగ్ చేసిన తర్వాత సో వాళ్ళు శివాజీ గారి మీద యాక్షన్ తీసుకున్నారు. ఉమెన్ కమిషన్ ఎందుకు పెట్టారు? ఉమెన్ కమిషన్ అనేది ఎందుకు పెట్టారు? ఉమెన్స్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరిగినా గానీ వాళ్ళతో యాక్షన్స్ తీసుకోవాలి. ఉమెన్స్ అంటే ఎవరు ఉమెన్స్? అవునమ్మా, మొన్న సరే నేను చెప్తున్నా, సరే అమ్మా, ఇదే ఉమెన్స్ కమిషనర్స్ వాళ్ళని నేను డైరెక్ట్ ఒక ప్రశ్న అడుగుతున్నా. జనవరి 1 రోజున అదే ఆడవాళ్ళు, పిల్లలు కన్నవాళ్ళు నడ్డి రోడ్డు మీద తాగి బట్టలు అస్తగస్తం అవుతూ ఉండంగా కింద పడిపోతూ ఉంటే పోలీసులు 3.5 గంటల సేపు ఆ తాగిపడి ఉన్న ఆడవాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో కొన్ని ఇలాంటి విషయాలలో మనం కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలండి. అది ఎవరికి చెప్పాలి? ఉమెన్ కమిషన్ అన్నప్పుడు ఈ మాటలు వచ్చినప్పుడు మగవాళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు అదే ఉమెన్ రైట్స్ ఉండే వాళ్ళు ఇలా తప్పు చేసి ఆడవాళ్ళని పిలిచి ఎందుకు మాట్లాడట్లా? అంటే ఉమెన్స్ కమిషన్ అంటే ఇప్పుడు వాళ్ళ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? అంటే లేడీస్ తప్పులు చేసుకోండి, పురుషులు మీ మీదకి వచ్చి మాట్లాడితే నా దగ్గరికి తీసుకురండి, ఆడవాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మేము మాట్లాడమని ఉమెన్ రైట్స్ కి మీరు ఇండైరెక్ట్ చెప్తున్నారా? కాదు, కొన్ని సందర్భాలలో వాళ్ళ దగ్గరికి ఈ సిచ్యువేషన్ రావచ్చు రాకపోవచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు హల్చల్ అవుతూ ఉంటే అదందరూ చూస్తూనే ఉన్నారు, కనిపిస్తూనే ఉన్నది. అది తీసుకొని అది కూడా దృష్టికి రాలేదు. దానికి ఏమంటారు? సంధ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఏదైతే విచారణ చేపట్టిందో శివాజీ గారితో ఆ మాటలు దొరికిన తర్వాత అది మీరు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? 100% కరెక్టే. ఆయనను ఎందుకంటే ఆయన ముండలు అని ఇంకేదో పదాలు కూడా ఏదో వాడినట్టున్నాడు మహిళలను, కాబట్టి అది పిలిచిండ్రు. ఉమెన్ కమిషన్ దగ్గర పిలవడము, ఆయనను వివరణ కూడా కరెక్టే, నేను కాదని 100% నేను మహిళా కమిషన్ సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలో. సో నేను అనేది ఏంటంటే ఇవాళ మనం 4 రోజుల నుంచి ఇదే రచ్చ జరుగుతుంది. మీ దాంట్లో ఇది నెట్ ఆన్ కావట్లేదు, ఒక వీడియో చూపిద్దామంటే పారాసైట్ అని చెప్పేసి ఇవాళ వీళ్ళందరూ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. పారాసైట్ అంటే ఏంటమ్మా? ఎవరు ఆమె? ఇప్పుడు పారాసైట్ అంటే ఏంటి చెప్పు తెలుగులో? పరాన్నజీవులు అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. లేకపోతే ఇంకో పురుగుని తింటది, లేకపోతే ఇంకో పురుగుని ఇంకొక జంతువు తింటది. అంటే ఈవిడ గారి మీద మేమందరం ఆధారపడి ఈమె మీద నోరేసుకొని ఈమె గురించి మాట్లాడే వాళ్ళందరూ సంపాదించుకొని తింటున్నారు అంటుంది. మరి ఇది పరాన్నజీవ్యా సంఘజీవ్యా? బీఆర్కే న్యూస్ నుంచి చెప్తున్నా. నా వంట నేను తింటున్నాను, మళ్ళీ నాది నేను తింటున్నాను, నేను నా బిస్కెట్ నేను తింటున్నాను, నేను కొనుక్కున్నాను అంటుంది. బాగానే అంటున్నావు. నీ కొంపలో వంట ఎవరు చేస్తాడు?
వంట వంట మనిషి చేయాలి లేకపోతే వాళ్ళ పని మనిషి చేయాలి. వాళ్ళ పని మనుషులు లేరా? బౌన్సర్లో పెట్టుకున్నప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకోదా? ఉంటారు చెప్పు. ఉంటారు కదా. మరి పరాన్న జీవి అంటే నువ్వు కూడా పనుల మీద ఆధారపడ్డావు కదా, నిన్నేమనాలి? నువ్వేమన్నా మాకు జీతం ఇస్తున్నావా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద మీరు నేను ఎప్పుడైనా స్పందిస్తాను, నేను అవసరం వచ్చినప్పుడు స్పందిస్తాను. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావు, నువ్వేదన్నా అదనుకుంటున్నావా? ప్రశ్నిస్తే కేసులు పెడతావా? ఎంతమంది కింద మీద కేసులు పెడతావమ్మా? కేసులు ఏమన్నా మాకేమన్నా కొత్తనా? నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినాం.